Group 1 Mains Science and Technology లో భాగంగా today we are going to discuss about a topic called as farm mechanization or వ్యవసాయ యాంత్రీకరణ. సో వ్యవసాయంలోని ఆధునిక పోకడలకు సంబంధించినటువంటి టాపిక్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ యాజ్ ఫార్మ్ మెకనైజేషన్ లేదా వ్యవసాయ యాంత్రీకరణ. మీరు ఏ గ్రూప్ 1 మెయిన్స్లో ఏ టాపిక్ అయినా సరే మీరు ఫస్ట్ సినాప్సిస్ తయారు చేసుకోవాలి. దెన్ యూ షుడ్ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్స్ యాజ్ ఎంత ఎఫెక్టివ్గా ఎంత ప్రభావవంతంగా రాయగలరో మీరు విశ్లేషించుకోగలగాలి. సో సినాప్సిస్ తయారు చేసుకోవడం అనేది ఒక గ్రూప్ 1 అభ్యర్థికి ఉండాల్సినటువంటి ప్రధానమైన కర్తవ్యం. ఎందుకంటే ఆన్సర్ని మీరు అన్ని టాపిక్స్ని ఎగ్జామ్ ముందు రోజు రివైజ్ చేసుకోలేరు. కాబట్టి ఏం చేయాలంటే మీరు సాధ్యమైనంత వరకు సినాప్సిస్ తయారు చేసుకోండి. ప్రతి టాపిక్కి సంబంధించిన సినాప్సిస్ని కనుక తయారు చేసుకుంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు రివిజన్ జరుగుతుంది. ప్లస్ ఆ పాయింట్స్ అన్ని మొత్తం సెంటెన్స్ అంతా గుర్తుండకపోయినా ఆ కీ వర్డ్స్ కీ పాయింట్స్ గుర్తుండటం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో లెట్ us స్టార్ట్ ద టాపిక్ కాల్డ్ యాజ్ ఫార్మ్ మెకనైజేషన్ లేదా వ్యవసాయ యాంత్రీకరణ. వ్యవసాయ యాంత్రీకరణ మెరుగైన వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను వివిధ వ్యవసాయ కార్యకలాపాల కోసం వినియోగించడం. దేనికి వినియోగిస్తున్నారు వ్యవసాయ కార్యకలాపాల కోసం అంటే సకాలంలో కార్యకలాపాలను సో టైం బౌండ్. సో టు డూ ద అగ్రికల్చరల్ యాక్టివిటీస్ విత్ ఇన్ టైం. నెంబర్ 2, ఇన్పుట్లను సమర్థవంతంగా వినియోగించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, లేదా రసాయనిక మందులు కావచ్చు, వాటిని సమర్థవంతంగా వినియోగించడానికి ఈ వ్యవసాయ యాంత్రీకరణ ఎంతగానో దోహదం చేస్తుంది. నెంబర్ 3, ఉత్పత్తి యొక్క నాణ్యతను మెరుగుపరచడం. సో ఎప్పుడైతే మెషిన్స్ ఉపయోగిస్తామో ఆ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్, రైతుల భద్రత మరియు సౌకర్యవంతం. సో ఫార్మర్స్ యొక్క సేఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దుల ద్వారా చేసే వ్యవసాయం కావచ్చు, లేకపోతే కొన్ని జంతువులను ఉపయోగించి చేసేటువంటి వ్యవసాయం వల్ల రైతులకు యొక్క ఆయుష్ లేదా రైతుల యొక్క జీవన ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. అదే ట్రాక్టరు లేదా వ్యవసాయ పనిముట్ల ద్వారా వినియోగించితే, యంత్రాల ద్వారా చేయగలిగితే రైతుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రైతుల భద్రత మరియు సౌకర్యవంతం మరియు ఉత్పత్తి నష్టాన్ని కూడా తగ్గించడం ద్వారా భూమి మరియు శ్రమ యొక్క ఉత్పాదకతను పెంచడం కోసం వినియోగిస్తారు. సో ఇది చాలా కాంప్లెక్స్ సెంటెన్స్. మీరు సాధ్యమైనంత వరకు వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను వివిధ వ్యవసాయ కార్యకలాపాల కోసం వినియోగించి తద్వారా సకాలంలో కార్యకలాపాలు నిర్వహించడం, ఇన్పుట్లను సమర్థవంతంగా ఉపయోగించడం, ఉత్పత్తి యొక్క నాణ్యతను మెరుగుపరచడం, రైతులకు భద్రతను మరియు సౌకర్యవంతం మరియు ఉత్పత్తి నష్టాన్ని తగ్గించడం ద్వారా భూమి మరియు శ్రమ యొక్క ఉత్పాదకతను పెంపొందించడం. సో ఈ చిన్న పారాగ్రాఫ్లోనే అసలు ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ మరియు ఫార్మ్ మెకనైజేషన్ అంటే ఏంది దాదాపుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా మీరు ఒక ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ని కనుక తయారు చేసుకోగలిగితే ఛాన్సెస్ ఆఫ్ స్కోరింగ్ హయ్యర్ మార్క్స్ విల్ బి మోర్. మెరుగైన వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను వివిధ వ్యవసాయ కార్యకలాపాల కోసం వినియోగించడం ద్వారా సకాలంలో కార్యకలాపాలు నిర్వహించడం, ఇన్పుట్లను సమర్థవంతంగా ఉపయోగించడం, ఉత్పత్తి యొక్క నాణ్యతను మెరుగుపరచడం, రైతుల భద్రత మరియు సౌకర్యవంతం మరియు ఉత్పత్తి నష్టాన్ని తగ్గించడం. సో ఎప్పుడైతే యంత్రాలను ఉపయోగిస్తామో ఉత్పత్తి నష్టాన్ని కూడా తగ్గించవచ్చు. సో సాధ్యమైనంత ఫర్ ఎగ్జాంపుల్ వరి నూర్పుడి టైంలో ట్రాక్టర్ కావచ్చు లేదా ట్రాక్టర్ కన్నా హార్వెస్టర్ని చేసేటప్పుడు ఉత్పత్తి యొక్క నష్టాన్ని తగ్గించవచ్చు. గతంలో ఎద్దుల ద్వారా చేస్తూ ఉండేవాడు. కొన్ని జీవుల ద్వారా చేస్తుండే పంట ఉత్పత్తి నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే హార్వెస్టర్ లేదా ట్రాక్టర్ వస్తుందో ఉత్పత్తి యొక్క నష్టాన్ని తగ్గించగలం. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఉత్పత్తి యొక్క నష్టాన్ని తగ్గించడం, సౌకర్యాలను కల్పించడం, సౌకర్యవంతంగా ఉండటం, రైతులకు భద్రతను అందించడం. వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఉత్పాదకతను పెంచడం, సౌకర్యం మరియు భద్రత, రైతులకు రాబడి తిరిగి రావటం మరియు లాభదాయకతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. సో వాట్ ఆర్ ద మెయిన్ అప్లికేషన్స్ అంటే ఏ అంశాల కోసం మనం వ్యవసాయ యాంత్రీకరణను వినియోగించవచ్చు? వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఏరియా, ఏ రంగంలో వ్యవసాయ యాంత్రీకరణను ఎక్కువగా వినియోగించవచ్చు అన్నప్పుడు ఫస్ట్ వీ కెన్ సే ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రికల్చర్ ఫుడ్ ప్రొడక్ట్స్ మనకి ఎంతగానో ఫార్మ్ మెకనైజేషన్ లేదా యాంత్రీకరణకు అవకాశం ఉన్నటువంటి ఏరియా. తాజా మరియు ప్రాసెస్ చేయబడిన ప్రొడక్ట్ల మార్కెటింగ్. సో ఎప్పుడైతే
నువ్వు మెకనైజ్డ్ ద్వారా మెషిన్స్ ద్వారా తయారు చేస్తావో వాటి ద్వారా ప్రాసెస్ చేయబడిన ప్రొడక్ట్ల మార్కెటింగ్ చాలా సులభం అవుతుంది. మెరుగుపడిన టూల్స్ మరియు ఇంప్లిమెంట్ల తయారీ మరియు అమ్మకాలు. సో టూల్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ల యొక్క సేల్స్ కావచ్చు, హార్వెస్టర్స్ యొక్క సేల్స్ కావచ్చు, ఆ ఇంప్లిమెంట్ల యొక్క తయారీ మరియు అమ్మకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో ఫార్మ్ మెకనైజేషన్ అనేది డబుల్ ఎడ్జెడ్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే యంత్రాలను వ్యవసాయంలో వినియోగించడం జరుగుతుందో ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. సో సెకండ్ థింగ్ ఏం చెప్పాలి, ఆ ప్రాంతంలో తయారు చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్కి బయట వాటి తయారీకి బయట ఎక్కడో ఒక చోట ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయి. సో ఏ టెక్నాలజీ యొక్క ప్రవేశం కూడా నిరుద్యోగతను పెంపొందించదు. ఒక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించిందంటే ఆ సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైనటువంటి అనేక రకాల ఇతర అంశాల పట్ల మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వలన అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో సేమ్ ఆటోమేటిక్గా ఏమైంది, ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో ద్వారా ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కదా. సో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ టెక్నాలజీ కూడా నిరుద్యోగతను పెంపొందించదు, వేరొక రంగంలో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. సో తద్వారా మనం రెడీగా ఉండాల్సింది ఏంటంటే ఆ రకమైనటువంటి అంశాల్లో మనం అవకాశాలను అందుకునే స్థాయిలో ఉన్నామా లేదా అని. సో నెక్స్ట్, సో ఇక్కడ ఒక చిన్న టేబుల్ అంటే భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ఎలా జరిగిందనేది. సో యానిమేట్ సోర్సెస్ అంటే వ్యవసాయంలో యానిమేట్ సోర్సెస్ యొక్క వినియోగం 1961లో యానిమేట్ సోర్సెస్ అంటే ఎద్దులు మరియు మూగజీవాల ద్వారా చేసే వ్యవసాయంలో 92.30% వ్యవసాయంలో 92.30% యానిమేట్ సోర్సెస్ మీద ఆధారపడి జరిగింది. అంటే జంతువులను ఉపయోగించి వ్యవసాయం 92.30% 1960-61లో జరిగింది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ లేటెస్ట్ డేటా వరకు అంటే 2014-15 మాత్రమే అందుబాటులో ఉంది. 2014-15లో ఈ యానిమేట్ సోర్సెస్ యొక్క డిపెండెన్స్ ఎంత వచ్చిందంటే 9.46కి తగ్గింది. సో ఈ ఎప్పుడైతే యానిమేట్ సోర్సెస్ ఎద్దుల ద్వారా వ్యవసాయం తగ్గిందంటే ఆటోమేటిక్గా ఏమవుతున్నట్టు ఫార్మ్ మెకనైజేషన్ జరిగినట్టు, వ్యవసాయ యాంత్రీకరణ విస్తృతంగా జరిగినట్టు చెప్పచ్చు. 1960-61లో ఒక చిన్న టేబుల్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. 1960-61లో యానిమేట్ సోర్సెస్ యొక్క డిపెండెన్స్ ఎంత ఉంటుందంటే 92.30% ఉంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ 2014-15లో యానిమేట్ సోర్సెస్ యొక్క డిపెండెన్స్ 9.46% ఉంది. విత్ దిస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్, సో యానిమేట్ సోర్సెస్ మీద ఆధారపడటం లేదా యానిమేట్ సోర్సెస్ యొక్క డిపెండెన్స్ గణనీయంగా తగ్గిందని చెప్పి 92 నుంచి 9%కి తగ్గింది. సో ఎప్పుడైతే యానిమేట్ సోర్సెస్ అంటే యానిమేట్ సోర్సెస్ మీద డిపెండెన్స్ తగ్గిందంటే వ్యవసాయ యాంత్రీకరణ పెరిగింది. నెక్స్ట్ అదే టైంలో 1960-61లో మెకానైజ్డ్ అంటే ట్రాక్టర్స్ కావచ్చు, హార్వెస్టర్స్ ఎంత శాతం ఉండిందంటే 1960-61లో 7.70 ఉంటే క్వైట్ రివర్స్ అయింది. 2014-15 నాటికి ఫార్మ్ మెకనైజేషన్ యంత్రాల యొక్క వినియోగం ఎంత శాతానికి పెరిగిందయ్యా అంటే 90.54% పెరిగింది. 90.54% పెరిగింది. అంటే డ్రాస్టిక్ ఇంక్రీజ్ చూడొచ్చు. ఒకవైపు ఏమో యానిమేట్ సోర్సెస్ యొక్క డిపెండెన్స్ డ్రాస్టిక్గా తగ్గింది, మరొక వైపు ఈ మెకనైజ్డ్ ఫార్మ్ మెకనైజేషన్ వ్యవసాయ యంత్రాల యొక్క వినియోగం గణనీయంగా పెరిగింది. సో డ్రాస్టిక్గా ఒకవైపు యానిమేట్ సోర్సెస్ యొక్క డిక్రీజ్ చూడొచ్చు, మరియు ఈ మెకానికల్ టూల్స్ యొక్క డిపెండెన్స్ డ్రాస్టిక్ ఇంక్రీజ్ను మనం గమనించవచ్చు. ఫార్మ్ మెకనైజేషన్ యొక్క స్థాయి అనేది యాంత్రిక శక్తి మరియు సాగు చేయదగిన యూనిట్ వైశాల్యం యొక్క నిష్పత్తిగా వ్యక్తీకరించింది. సో వాట్ ఈస్ ద టూల్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక దూరానికి సెంటీమీటర్లో కొలుస్తారు. అసలు ఫార్మ్ మెకనైజేషన్ దేన్ని ఆధారంగా దేన్ని ప్రమాణంగా తీసుకుంటారంటే ఒక హెక్టేర్ నియంత్రిత హెక్టేర్లో ఒక నిబద్ధత ఒక లిమిటెడ్ హెక్టేర్ ఏరియాలో ఎంత మోతాదులో యాంత్రిక శక్తి వినియోగిస్తున్నారనే దాన్ని బట్టి ఫార్మ్ మెకనైజేషన్ యొక్క స్థాయిని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అదే స్టాండర్డ్. సో ఈ ఆన్సర్ మీకు చాలా బాగా వస్తుంది, టేబుల్స్ బాగా వస్తాయి. ఓకే, వీ కెన్ సే దిస్ ఇస్ ద సెకండ్ టేబుల్ అని చెప్పి. 1975-1976లో ఒక హెక్టేర్కి 0.48 కిలోవాట్స్ ఆఫ్ విద్యుత్ శక్తిని వినియోగించడం జరిగింది. 2013-14కి వచ్చేసరికి 1.84 కిలోవాట్స్ పర్ హెక్టేర్ వినియోగించడం. 2016-17 నాటికి
2.02 కిలోవాట్స్ ఆఫ్ విద్యుత్తును వినియోగించారు. అంటే విద్యుత్ యొక్క వినియోగం గణనీయంగా జరిగింది. విద్యుత్ వినియోగం జరిగిందంటే ఏం జరిగినట్టు? యంత్రాల యొక్క వినియోగం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బోర్‌వెల్స్ ఉపయోగించడం కావచ్చు, లేకపోతే మెషిన్స్ ఉపయోగించడం కావచ్చు. సో 1975-76లో 0.48 కిలోవాట్స్ పర్ హెక్టేర్ వినియోగం ఉంటే 2016-17 నాటికి 2.02 కిలోవాట్స్ పర్ హెక్టేర్ ఉండటం అనేది వ్యవసాయ యాంత్రీకరణలో జరిగినటువంటి సమూలమైనటువంటి మార్పు లేదా ప్రోగ్రెసివ్ ఐడియాగా చెప్పవచ్చు అనమాట. సో ఇది సెకండ్ టేబుల్. ఫస్ట్ టేబుల్లో ఏం చెప్పుకున్నాం మీరు ఇక్కడ గమనిస్తే, సో 1960-61లో వ్యవసాయంలో జీవ వనరుల పర్సంటేజ్ అండ్ ఇన్మేట్ సోర్సెస్ యొక్క 2014-15 నాటికి ఎంత తగ్గింది. అదే యాంత్రిక వినియోగం 1960-61లో ఎలా ఉంది, 2014-15లో ఎలా ఉంది. సో నెక్స్ట్ వ్యవసాయం, సహకారం మరియు రైతుల సంక్షేమం యొక్క వివిధ పథకాల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సహించడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేయటం వల్ల భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ చాలా వేగంగా పెరుగుతున్నది. వ్యవసాయంలో యాక్చువల్గా ఏంటంటే వ్యవసాయ ఆధారిత జనాభాను తగ్గించి తద్వారా ఆ ప్రజలకు ఆ మిగులు జనాభాను వివిధ పారిశ్రామిక మరియు సేవా రంగాల వైపు మరల్చాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు సాధ్యపడుతుందంటే ఆ వ్యవసాయ యాంత్రీకరణలో అవసరమైనటువంటి పనిముట్ల యొక్క లభ్యత పెరిగితే, వ్యవసాయం, సహకారం మరియు రైతుల సంక్షేమం యొక్క వివిధ పథకాల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేయడం ద్వారా భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ గణనీయంగా పెరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన థర్డ్ టేబుల్ అనుకోవచ్చు మనం. ఓకే, సో ఫస్ట్ టేబుల్లో 1960-61, 2014-15 టేబుల్ పెట్టుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టేబుల్లో 1975 మరియు 2016-17 నాటి ఎంత పర్ హెక్టర్కి ఎంత విద్యుత్ వినియోగించారనేది. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం 263 మిలియన్ల ప్రజలు వ్యవసాయ రంగంలో నిమగ్నమయ్యారు. ఇది 2020 నాటికి 190 మిలియన్లకు క్షీణించే అవకాశం ఉంది. అంటే టోటల్ పాపులేషన్లో 2020 నాటి జనాభాలో 33% ఉంటారు. 2011 నాటి జనాభాలో 54.6% ఉంటారు. వ్యవసాయ భూముల సగటు పరిమాణంలో నిరంతరం కుచించుకుపోవటం వల్ల ఎక్కువ భూములు ప్రతికూల వర్గంలోకి వస్తున్నాయి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద టూ మెయిన్ లిమిటేషన్స్ అంటే, సో వాట్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే, వ్యవసాయ యాంత్రీకరణలో 2011-2020 ఆ కంపారిజన్ చూసినప్పుడు 2011లో 54.6% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. సో వాళ్ళు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. అంటే దాదాపుగా సగానికి పైగా ఎక్కువ జనాభా. అదే 2020 నాటికి 2020 నాటి జనాభా ప్రకారం సో 33% జనాభా మాత్రమే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు. సో తద్వారా ఏమవుతుంది అంటే, తక్కువ జనాభాతోటి ఎక్కువ వ్యవసాయం చేయాలంటే తప్పనిసరిగా ఏమవుతుంది, అక్కడ వ్యవసాయ యాంత్రీకరణకు సాధ్యమవుతుంది. నెక్స్ట్ వ్యవసాయ భూముల యొక్క సగటు కమతాల యొక్క పరిమాణం, వ్యవసాయ భూముల సగటు పరిమాణంలో నిరంతరం కుచించుకుపోవటం వల్ల ఎక్కువ భూములు ప్రతికూల వర్గంలోకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక రైతు ఉన్నాడు, రైతుకి 2 పిల్లలు ఉన్నారు. సో 10 ఎకరాలు, సో 5 ఎకరాలు వచ్చింది. మళ్ళీ అతని 2 పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు. సో కమతాల యొక్క పరిమాణం ఏమవుతుంది, 2.5 అవుతుంది. ఆ 2.5 నుంచి 1.25 నుంచి కమతాల యొక్క పరిమాణం తగ్గే కొంది ఈ వ్యవసాయ యాంత్రీకరణ విధానాల ద్వారా సాధ్యపడటం లేదు. సో యాంత్రీకరణ సాధ్యపడాలంటే కమతాలు పెద్ద స్థాయిలో ఉండాలి. ఎప్పుడైతే కమతాలు పెద్ద పరిమాణంలో ఉంటాయి, యాంత్రీకరణ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 263 మిలియన్ల ప్రజలు, 263 మిలియన్ల ప్రజలు ఎంత పర్సెంటేజ్ వీళ్ళంటే, మొత్తం జనాభాలో 54.6% జనాభా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనారు. అదే 2020 నాటికి ఇట్లా చిన్న టేబుల్ కూడా వేసుకోవచ్చు. 2011 జనాభాలో 54.6% అండ్ 2020లో 33%. So it is equivalent to 263 million and it is equivalent to 190 million. Okay, నిరంతరం. సో దీనికి వన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కమతాల పరిమాణం గణనీయంగా తగ్గటం. ఎప్పుడైతే కమతాల యొక్క పరిమాణం తగ్గుతుందో, సో ఫార్మ్ మెకనైజేషన్కి కొంచెం సాధ్యపడటం లేదు. సో ఆ కమతాల యొక్క పరిమాణం పెరిగే కొద్దీ ఫార్మ్ మెకనైజేషన్ చాలా వేగవంతం అవుతుందని చెప్పవచ్చు.
చిన్న పొలాలకు తగినంత వ్యవసాయ విద్యుత్ లభ్యతను నిర్ధారించడం పెద్ద సవాలుగా ఉంది. సో, చిన్న ఫర్ ఎగ్జాంపుల్ కమతాల యొక్క పరిమాణం చిన్నగా ఉండటం వల్ల సో, అక్కడ ఎంత మోతాదులో విద్యుత్ అవసరమవుతుందో ఆ అవసరమైనటువంటి విద్యుత్తును పంపించడానికి వ్యవసాయ మోటార్లు, సో దానికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం చాలా సమస్యాత్మకంగా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తగిన మద్దతును అందించడానికి వ్యవసాయ యాంత్రీకరణలో నైపుణ్య అవరోధాలు. సో, దీస్ ఆర్ ద వి కెన్ సే లిమిటేషన్స్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ చెప్పొచ్చు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యవసాయ యాంత్రీకరణకు ఎదుర్కొంటున్నటువంటి పెను సవాళ్ళు. వ్యవసాయ యాంత్రీకరణ అనుకున్న స్థాయిలో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటే ఫస్ట్ వీ కెన్ సే ఫస్ట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ కమతాల యొక్క పరిమాణం చిన్నగా ఉండటం. నెంబర్ 2, ఆ చిన్న కమతాలకు సరిపోయినట్టు వ్యవసాయ విద్యుత్ అందుబాటులో లేకపోవడం. సో, సాంకేతిక యాంత్రిక నైపుణ్య అవరోధాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట హార్వెస్ట్ ఉంది, లేకపోతే ఒక చోట ఎక్కడైనా ఒక వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్టు ఉంది. ఆ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్టుకు అవసరమైనటువంటి నైపుణ్యాన్ని, దాన్ని ఆపరేట్ చేయడానికి అవసరమైనటువంటి నైపుణ్యాల లభ్యత, నైపుణ్య అవరోధాలు వ్యవసాయ యాంత్రీకరణ రంగంలో సవాళ్లుగా మిగులుతున్నాయి అన్నమాట. నెక్స్ట్, శిలాజ ఇంధనం యొక్క తక్కువ లభ్యత మరియు దాని అధిక ఖర్చుల కారణంగా శక్తి లేకపోవడం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ద సెకండ్ పాయింట్ అంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మెయిన్ ఛాలెంజెస్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్. వ్యవసాయ యాంత్రీకరణ యొక్క పెను సవాళ్లలో కమతాల యొక్క పరిమాణం తక్కువగా ఉండటం, ఆ తగిన చిన్న కమతాలకు సరైన విద్యుత్ అందించలేకపోవటం, మరియు నైపుణ్యాల అవరోధం. నెంబర్ 4 వీ కెన్ సే శిలాజ ఇంధనాలు. సో, మనం వ్యవసాయ యాంత్రీకరణలో అనేక రకాలైనటువంటి పనిముట్లను ఉపయోగిస్తున్నాం. వాటన్నిటికీ శిలాజ ఇంధనాల ద్వారా అవసరం. ఎప్పుడైతే శిలాజ ఇంధనాల మీద ఆధారపడుతున్నావో పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. ఎప్పుడైతే శిలాజ ఇంధనాల మీద ఆధారపడతావో అప్పుడు తప్పనిసరిగా వాటి యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఖర్చులు, శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడానికి అవసరమైనటువంటి ఖర్చులు. నెక్స్ట్, వ్యవసాయాంత్రీకరణ మరియు సుస్థిరాభివృద్ధి మధ్య సంబంధాలను ఏర్పరచాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో, వ్యవసాయ యాంత్రీకరణ చెయ్యి, కానీ వ్యవసాయ యాంత్రీకరణ కోసం పర్యావరణాన్ని త్యాగం చేయొద్దు. వ్యవసాయ యాంత్రీకరణ చెయ్యి, కానీ ఆ వ్యవసాయ యాంత్రీకరణ ఎటువంటి వ్యవసాయ యాంత్రీకరణ వాళ్ళయ్యా అంటే సుస్థిరాభివృద్ధికి దోహదం చేసేటువంటి వ్యవసాయ యాంత్రీకరణ ఉండాలని చెప్తున్నాను. సో this is one important main thing. So then మీరు you can also use this statement as దీని కంక్లూషన్ పాయింట్లో కూడా you can use it. శిలాజ ఇంధనం యొక్క తక్కువ లభ్యత మరియు దాని అధిక ఖర్చుల కారణంగా శక్తి లేకపోవటం మరియు పర్యావరణ క్షీణతను విస్మరించకుండా వ్యవసాయ యాంత్రీకరణ యొక్క సుస్థిరాభివృద్ధి, వ్యవసాయ యాంత్రీకరణ మరియు సుస్థిరాభివృద్ధి మధ్య సత్సంబంధాన్ని, చాలా సుదీర్ఘమైన సంబంధాన్ని ఏర్పరచాల్సిన అవసరం కలదు. సో, భారతదేశం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దట్ ఈస్ కాల్డ్ as SMAM, SMAM, సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్. వ్యవసాయ యాంత్రీకరణపై ఏర్పాటు చేసినటువంటి ఉప మిషన్ లేదా సబ్ మిషన్. ఇది సాంప్రదాయ భాగాన్ని మాత్రమే కలిగి ఉంది. ఇది ఓన్లీ వ్యవసాయ యాంత్రీకరణ కోసం మాత్రమే కాదు, ట్రైనింగ్ కూడా ఇస్తుంది. సో, నైపుణ్యాల అవరోధం ఉందని చెప్పుకున్నాం కదా, ఆ నైపుణ్యాల అవరోధాలను అధిగమించాలంటే తప్పనిసరిగా ఏమందించాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. సో, ఎంతమంది ప్రజలకైతే వ్యవసాయ యాంత్రీకరణ అందుబాటులో లేదు వాళ్ళకి నిర్దిష్టమైన ట్రైనింగ్ ఇవ్వాలి. సో, పరీక్ష జరపాలి, టెస్టింగ్ ఉండాలి. వ్యవసాయ యంత్రాల యొక్క డిమాన్స్ట్రేషన్, ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ. ఇప్పుడు ఈ స్మామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు గ్రామీణ ప్రాంత ప్రజలైతే, విద్యార్థులైతే మీరు అనేక ప్రాంతాల్లో ట్రాక్టర్లు కావచ్చు, సబ్సిడీ హార్వెస్టర్లు కావచ్చు, వ్యవసాయ యంత్ర పరికరాల యొక్క లభ్యత చాలా తక్కువ మోతాదులో ఎక్కువ సబ్సిడీ ద్వారా లభిస్తూ ఉన్నాయి. కస్టమ్ హైరింగ్ కొరకు ఫార్మ్ మెషినరీ బ్యాంకులను. సో దిస్ కస్టమ్ హైరింగ్ అనేది ఈ స్మామ్ యొక్క పాలసీలో చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్గా చెప్పచ్చు. వాట్ ఈస్ కస్టమ్ హైరింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చోట ఒక పరికరాన్ని తయారు చేశారు. ఆ పరికరం వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఉపయోగించిన ఆ పరికరం అన్ని నేలల్లో సమానంగా పనిచేయలేదు కదా. ఇసుక నేలల్లో తక్కువ హార్స్ పవర్తో పనిచేయాలి, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నల్లరేగడి నేలలో ఎక్కువ హార్స్ పవర్తో పనిచేయాలి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నేల యొక్క స్వభావాన్ని కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రాంతాల్లో నిర్దిష్టమైనటువంటి వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి. ఆ వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఆ కస్టమ్ హైరింగ్ కోసం మెషినరీ బ్యాంకులను కూడా కలిగి ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్, స్మామ్. What is SMAM?
వ్యవసాయ యాంత్రీకరణపై ఏర్పాటు చేసినటువంటి సబ్ మిషన్. ఇది సాంప్రదాయమైన భాగాన్ని మాత్రమే కలిగి ఉండకుండా అంటే ట్రెడిషనల్ లెవెల్లో సాంప్రదాయబద్ధంగా అందరికీ ఇన్స్ట్రుమెంట్స్ అందించడం కావచ్చు, ట్రైనింగ్, టెస్టింగ్, వ్యవసాయ యంత్రాల యొక్క డిమాన్స్ట్రేషన్. ఓకే, సో అది దిగుమతి చేసుకున్న తర్వాత రైతులకు ఎలా దాన్ని వినియోగించాలని డిమాన్స్ట్రేషన్ చేయడం కావచ్చు, ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ ఇవ్వటం కావచ్చు, కస్టమ్ హైరింగ్ కోసం ఫార్మ్ మిషనరీ బ్యాంకులను ఏర్పాటు చేయడం కలిగి ఉంటుంది. నెక్స్ట్, హైటెక్ హై ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్లు కస్టమ్ హైరింగ్ మోడల్పై కేంద్రాలు. సో దీంట్లో హైటెక్ హై ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్, సో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అత్యాధునిక ఉత్పాదకతను అందించేటువంటి అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పాలీ హౌస్ల నిర్మాణం కావచ్చు. సో వ్యవసాయ యాంత్రీకరణలో టెక్నాలజీ ప్రవేశం, వ్యవసాయంలో టెక్నాలజీ ప్రవేశం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇజ్రాయెల్లో పంటల వినియోగానికి అనుకూలమైన నేల చాలా తక్కువగా ఉంది. కానీ why they are creating such miracles in agriculture? Because optimum utilization of the natural resources. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సహజ వనరుల యొక్క యుక్తతమ వినియోగం జరుగుతూ ఉంటుంది. సో హైటెక్ హై ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్లో కస్టమ్ హైరింగ్ మోడల్పై కేంద్రాలు మరియు చిన్న మరియు సన్నకారు రైతుల మధ్య తగిన వ్యవసాయ పరికరాల యాజమాన్యాన్ని సృష్టించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాక్టర్ కొనాలంటే ఎవరు కొనగలుగుతారు? ఏదో ఒక పెద్ద రైతు మాత్రమే కొనాలనేది ఒకప్పటి భావన. ఇప్పుడు సన్న మరియు చిన్నకారు రైతులు సైతం ఆధునిక పరికరాలను హైర్ చేసుకోగలుగుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం వీ కెన్ సే స్మామ్ లేదా ఫార్మ్ మెకనైజేషన్ అని చెప్పవచ్చు. కేటాయించిన నిధులను వినియోగించడం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ రంగంలో ఈ రాష్ట్రాలు మధ్యప్రదేశ్. సో వాట్ ఆర్ ద స్టేట్స్ దట్ ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ వ్యవసాయ యాంత్రీకరణ? సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేదా ప్రకటించిన లేదా ఏర్పాటు చేసిన నిధులను సక్రమంగా వినియోగించుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థాయిలో ఉంది. మధ్యప్రదేశ్, నెంబర్ 2 ఒరిస్సా, నెంబర్ 3 తెలంగాణ, సో నెంబర్ 4 మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలు మొదలైనవి మంచి పురోగతిని స్మామ్ ద్వారా సాధించాయి. సో కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ రంగంలో బాగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఈ పాయింట్ తెలంగాణను హైలైట్ చేస్తూ మీరు యు మస్ట్ ఏబుల్ టు మెన్షన్. ఓకే, సో కేటాయించిన నిధులను స్మామ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో 3 పాయింట్లు. స్మామ్ ఏమేం చేస్తుంది? సో ఫార్మ్ మెకనైజేషన్ కూడా, ఫార్మ్ మిషనరీ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు, హైటెక్ హై ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్లు అందిస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్, ఈ స్మామ్ ద్వారా ఈ రాష్ట్రాలు, ఈ 7 రాష్ట్రాలు ఎంతగానో పురోగతి సాధించినాయి. వాట్ ఆర్ ద స్టేట్స్ దట్ హ్యావ్ ఇంప్రూవ్డ్ వెల్ ఇన్ ఫార్మ్ మెకనైజేషన్? మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు. ప్రభావ మదింపు అధ్యయనాలు వ్యవసాయంపై యాంత్రీకరణ యొక్క మొత్తం సానుకూల ప్రభావాన్ని హైలైట్ చేస్తాయి. ఎందుకంటే యాంత్రీకరణ వ్యవసాయం కోసం ఎంతగానో సహాయపడిందని నివేదించబడింది కాబట్టి. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ దట్ హ్యావ్ బీన్ విట్నెస్డ్ త్రూ ద ఫార్మ్ మెకనైజేషన్? వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఏమేమి అభివృద్ధిని ఏ అంశాలలో పురోగతి సాధించిందని చెప్పదు. మొత్తం మీద ఉత్పాదకతలో 17.9% పెరిగింది. మొత్తం ఉత్పాదకతలు ఎంత శాతం పెరుగుదల గమనించామంటే 17. సో వ్యవసాయ యాంత్రీకరణ వలన ఉత్పాదకతలో 17.9% గణనీయంగా నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్, విత్తనాల యొక్క మొలకెత్తే శాతం కూడా 14.1% తగ్గింది. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్, అరక ద్వారా పెట్టే విత్తనాలు కొంచెం తక్కువ లోతులో పెడతాయి. అదే ట్రాక్టర్ ద్వారా అయితే కొంచెం లోతుగా పడటం వల్ల విత్తనాలు మొలకెత్తడానికి ఎక్కువ శాతం ఉంటుంది. ఎప్పుడైతే విత్తనాలు మొలకెత్తే శాతం ఎక్కువగా ఉంటుందో తద్వారా రైతుకి నష్టం, కానీ రైతుకి విత్తనాలు మళ్ళా ఎక్కువ మోతాదులో విత్తనాలు వినియోగించాల్సిన అవసరం ఉండదు కూడా. నెంబర్ 3, కార్యకలాపాల సమయంలో దాదాపు 1/3 వంతు సమయం ఆదా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక అరక ద్వారా వ్యవసాయం చేస్తున్నాడు, సో రోజుకు ఒక 5 ఎకరాలు లేదా 4 ఎకరాలు అరక దున్నగలడు. అదే ట్రాక్టర్ ద్వారా రోజుకి 20 ఎకరాలైనా దున్నగలుగుతాడు. అంటే ఏంది? సో వ్యవసాయ కార్యకలాపాల సమయంలో దాదాపుగా 1/3 వంతు సమయం ఆదా అవుతుంది. శ్రామిక అవసరాల్లో
30% తగ్గింపు ఉంటుంది. ఎప్పుడైతే శ్రామిక అవసరాల యొక్క అవసరాల్లో తగ్గింపు ఉంటుందో, తద్వారా ఆ ప్రజలు మిగతా రంగాల్లో చాలా వేగంగా ప్రయాణించడం జరుగుతుంది. సో, అక్కడ మిగులు శ్రామికులు అక్కడ ఎక్కువ ఉండరు. వారు ఇతర రంగాలకు వెళ్ళటం వల్ల ఉత్ బా దేశ ప్రగతిని మనం ప్రత్యక్షంగా గమనించిన వాళ్ళవుతాం. నెక్స్ట్, విత్తనాల యొక్క రేటులో అంటే వినియోగం తగ్గిపోతుంది కదా! సో, ఎప్పుడైతే విత్తనాల యొక్క రేటు తగ్గుతుందో, వినియోగం తగ్గుతుందో ఆటోమేటిక్‌గా రేటు కూడా తగ్గినట్టే కదా! సో, కలుపు. సో, ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా అరక ద్వారా ఎనిమేట్ సోర్సెస్ ద్వారా చేసేటువంటి వ్యవసాయంతో పోలిస్తే ట్రాక్టర్ లేదా యంత్రాల ద్వారా చేసే వ్యవసాయంలో 26.6% తగ్గుదలను గమనించవచ్చు. డీజిల్ యొక్క వినియోగంలో 22.4% తగ్గడం, ఎరువుల యొక్క అవసరాల్లో 12.7% తగ్గడం. సో, ఇవి ఈ 8 పాయింట్లు మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ప్రస్తావిస్తారు. సో, ఫార్మ్ మెకనైజేషన్ ద్వారా భారతదేశం గమనించినటువంటి లేదా భారతదేశం చూసినటువంటి అడ్వాంటేజెస్‌లో మనం చెప్పుకోవచ్చు. ఉత్పాదకతలో 17.9% పెరుగుదల, విత్తనం మొలకెత్తడంలో 14.1%, కార్యకలాపాల సమయంలో దాదాపుగా 1/3 వంతు ఆదా అవ్వటం, శ్రామిక అవసరాల్లో 30% తగ్గింపు, విత్తన రేటులో 11% తగ్గింపు అండ్ కలుపు కేసుల్లో 26.6% తగ్గింపు అండ్ డీజిల్ వినియోగంలో 22.4% తగ్గుదల, ఎరువుల అవసరాల్లో 12.7% తగ్గింపు. ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్ అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కీమ్‌గా చెప్పొచ్చు. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి వ్యవసాయ యాంత్రీకరణ కోసం తెలంగాణ రాష్ట్రం పెట్టినటువంటి బడ్జెట్ 150 కోట్లు. ఆ 150 కోట్ల నుంచి ఇప్పుడు వ్యవసాయ యాంత్రీకరణ కోసం తెలంగాణ రాష్ట్రం ఖర్చు చేస్తున్నటువంటి అమౌంట్ అంటే 335 కోట్లు. అంటే దాదాపుగా రెట్టింపు కన్నా ఎక్కువ మోతాదులో బడ్జెట్‌లో వ్యవసాయ యాంత్రీకరణ కోసం, ఫార్మ్ మెకనైజేషన్ కోసం తెలంగాణ రాష్ట్రం చాలా ఎక్కువగా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. సో, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఏమేమి లక్ష్యాలను సాధించవచ్చు అంటే, రైతుల యొక్క సామర్థ్యం మెరుగుపడుతుంది. సో, ఎప్పుడైతే వ్యవసాయంలో ఫార్మ్ మెకనైజేషన్ ద్వారా రైతుల యొక్క సామర్థ్యం మెరుగుపడుతుంది. నెక్స్ట్, ప్రతి గ్రామంలో యాంత్రీకరణ ఉనికిని అందుబాటులో ఉంచడం. ప్రతి గ్రామంలో యాంత్రీకరణ యొక్క ఉనికి అందుబాటులో. సో, వీ కెన్ విట్నెస్ ఎవ్రీవేర్ ద ఫార్మ్ మెకనైజేషన్ ఈస్ అవైలబుల్. రాష్ట్రంలో పండించే ప్రధాన పంటల వ్యయం తగ్గుతుంది. సో, వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా వ్యయం గణనీయంగా తగ్గడం గమనించవచ్చు. గ్రామాల్లో అధిక ఖర్చుతో కూడిన యంత్రాలతో కస్టమ్ హైరింగ్ సెంటర్ల స్థాపన, వ్యవసాయ యాంత్రీకరణ సర్వీస్, రైతులందరికీ కిరాయి ప్రాతిపదికన మరియు కిరాయిపై గ్రామ పంచాయతీ ద్వారా నిర్ణయించబడిన ఛార్జీలు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ వంటి వాటిల్లో ఈ పర్టికులర్ ట్రాక్టర్లు లేదా హార్వెస్టర్లు ఉన్నప్పుడు దానికి ఎంతెంత మోతాదులో నగదు ఛార్జీలు వసూలు చేయాలనేది, సో దట్ కెన్ బి డిసైడెడ్ బై గ్రామ పంచాయతీ ఆర్ బై ద పీపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. అద్దె ప్రాతిపదికన రైతుల ఇంటి వద్ద ఖరీదైన మరియు పెద్ద అడ్వాన్స్డ్ యంత్రాలను ఉంచడానికి స్మామ్ పథకం ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్లను తెలంగాణ రాష్ట్రం ప్రోత్సహిస్తుంది. దీని కింద ప్రాజెక్ట్ వ్యయంలో 40% చొప్పున వ్యక్తిగత రైతుకు 60 లక్షల ప్రాజెక్ట్ వ్యయం మరియు 10 లక్షల ప్రాజెక్ట్ వ్యయం వరకు రైతుల సమూహానికి 80% సబ్సిడీతో అందించడం జరుగుతుంది. వ్యవసాయ యంత్రాల స్వీకరణలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఇది పంట విస్తీర్ణం మరియు అసాధారణ విస్తీర్ణ, పంట తీవ్రత మరియు దేశ వ్యవసాయ ఉత్పత్తిలో వ్యక్తీకరణను కనుగొనడం జరిగింది. సో, ఇది వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో, వ్యవసాయ యాంత్రీకరణలో మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంశంలో, సో వాట్ ఈస్ ఫార్మ్ మెకనైజేషన్? ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించినటువంటి అనేక రకాల అంశాలు 3 టేబుల్స్ చెప్పాను. అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, స్మామ్ పథకం గురించి కూడా చర్చించుకుంటూ వచ్చాం. మీరు దీనికి సినాప్సిస్ తయారు చేసుకుని ఆన్సర్ని చాలా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.